చెప్పాలి. ఓకే, నేను కూడా అలానే చెప్పుంటే. ఓకే, ఈ రోజు మనం ఆర్కిల్ గురించి డిస్కస్ చేసామని చెప్పానా? డేటాబేస్. అసలు ఫస్ట్ నుంచి నిన్న ఏం డిస్కస్ చేసాం మనం? మొత్తం ఒకరు వాలంటరీగా ఒకరు తీసుకొని మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక 2 minutes ఏం డిస్కస్ చేసాం? ఆరికల్ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, అందులో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, డేటాబేస్ డెవలపర్ ఏ వర్క్ చేస్తారు, వాటిలో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ వాళ్ళ వర్క్స్ ఏంటి, డేటాబేస్. డేటాబేస్ ఇంపార్టెన్స్. అవునా? సార్, డేటాబేస్ ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడు? ఒక నిన్న యాప్ లో ఉమ్, ఒక యాప్ లో డేటాబేస్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏ వర్క్ చేస్తారు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉమ్, ఎలా డిజైన్ చేస్తారు. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న మనం డేటాబేస్ ఇంపార్టెన్స్ మాత్రమే తెలుసుకున్నాం. ఈ రోజు సెషన్లో అసలు ఆ డేటాబేస్ అంటే ఎలా ఉంటుంది, డేటాబేస్లో డేటాని ఎలా స్టోర్ చేస్తాం, అసలు ముందు డేటాబేస్ అంటే ఏంటి, మొత్తం ఈ రోజు అంతా మనం మాట్లాడేది డేటాబేస్ గురించే మాట్లాడతాం ఈ రోజు కూడా. అర్థమవుతుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డేటాబేస్ అనేది మనకి ఎలాంటి షేప్ లో ఉంటుంది? జనరల్ గా మీ అందరికి తెలుసు, డేటాబేస్ అనేది మనకి ఎలాంటి షేప్ లో ఉంటుంది? ఒక సిలిండర్ షేప్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక సిలిండర్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ డేటాబేస్ లో మీరు స్ప్లిట్ చేయండి. ఒకసారి స్ప్లిట్ చేయండి, మీకు ఎన్ని వర్డ్స్ వస్తాయి? టూ. ఎన్ని వర్డ్స్ వస్తాయి? డేటా ఒకటి, బేస్ బేస్. ఒకటి. మీ అందరికి తెలుసు బేస్ అంటే ఏంటి? సపోర్ట్. అవునా? అవునా కాదా? బేస్ అంటే ఏంటి? సపోర్ట్ ఆర్ ఆర్ ప్లాట్ఫామ్. నోట్ చేసుకోండి. బేస్ అంటే ప్లాట్ఫామ్ ఆర్ సపోర్ట్. దేనికి సపోర్ట్? దేనికి సపోర్ట్? డేటా. డేటాకి. డేటాకి సపోర్ట్ చేయాలి అంటే ఏంటి? మనకు కావాల్సిన డేటాని మనం ఒక దగ్గర స్టోర్ చేయాలి. అవునా కాదా? ఆ స్టోర్ చేసే ప్లాట్ఫామ్ నే మనం ఏమంటున్నామంటే డేటాబేస్ అంటున్నాం. క్లియరా? క్లియరా? మనకి ఎస్. ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటి ఇన్ఫర్మేషనే మనం స్టోర్ చేయాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అలా ప్లాట్ఫామ్ కావాలి అనే దాన్ని మనం ఏమంటున్నామంటే డేటాబేస్ అంటున్నాం. ఇక్కడ మనకి డేటా అంటే ఏంటి? ఫస్ట్ డేటా అంటే ఏంటి చెప్పండి? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్. డేటా అనేది ఒక ఇన్ఫర్మేషన్. అవునా? అవునా? ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఎప్పుడు కూడా మనకి డేటా అనేది స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా, అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? చెప్పాలా? అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కూడా మనకి డేటా అనేది అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గరికి మీకు ఒక కాలేజ్ ఉంది అనుకుందాం. ఓకేనా? మీకు ఒక కాలేజ్ ఉంది. ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఏం చేస్తున్నారు? జనరల్ గా మీరు ఎలా క్యాప్చర్ చేస్తారు ఒక స్టూడెంట్ డీటెయిల్స్ చెప్పండి ఎవరైనా? ఒక స్టూడెంట్ మీ దగ్గర జాయిన్ అవుతున్నారు, మీ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతున్నారంటే అతని డీటెయిల్స్ మీరు ఎలా క్యాప్చర్ చేస్తారు? స్టూడెంట్ ఐడి, నేమ్, నేమ్. డిపార్ట్మెంట్. నేను కాలమ్స్ అడగట్లే, ఎలా క్యాప్చర్ చేస్తారు అని అడుగుతున్నాం. మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా? in a notebook or in a నోట్బుక్, ledger. రిజిస్టర్. ఏదో ఒక రిజిస్టరో లేదంటే త్రూ టెక్స్టో, తర్వాత అప్లికేషను. అవునా? అవునా? ఇప్పుడు నేను ఒక కాలేజ్కి వెళ్ళా, నేను ఆ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారా? ఫిల్ చేస్తానా లేదా? అక్కడ బేసిక్ గా ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి? నా నేమ్ ఉంటుంది, రిక్వైర్డ్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయితే జాయిన్ అవ్వకుండా ఆ బ్రాంచ్ ఉంటుంది, కోర్స్ ఫీ ఉంటుంది. ఈ 3 ఫీల్డ్స్ నేను చేసి వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి వచ్చేస్తా. ఇప్పుడు వాళ్ళు ఆ డీటెయిల్స్ ని ఒక దగ్గర స్టోర్ చేసుకోరా? చేస్తారు.
చెప్పండి, స్టోర్ చేసుకుంటారా చేసుకోరా? స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ సుధీర్ అనే స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడు, సో అండ్ సో ఎంబీఏ బ్రాంచ్ లో జాయిన్ అవుతాడు అనుకుందాం. ఇప్పుడు ఎంబీఏ బ్రాంచ్ లో మిగతా సుధీర్ ఉన్నాడా? ఉంటారు. వేరే సుధీర్ ఉండడానికి ఉంటారు. ఛాన్స్ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఉంటారు. ఉంది. బట్ ఆ సుధీర్కి ఈ సుధీర్కి డిఫరెన్షియేట్ చేసేది ఏంటి? Last సార్ name. రోల్ నెంబర్. ఇనిషియల్ ఇనిషియల్ Yeah. ఆ Surname. Last name ID. ఐడి సర్నేమ్. ఓకే, సర్నేమ్ కూడా కాదు, సర్నేమ్ అనుకుందాం. బట్ టెక్నికల్ గా మాట్లాడాలనుకుంటే ఆ సుధీర్కి ఈ సుధీర్కి డిఫరెన్షియేట్ చేసేది ఐడి, ఐడి రోల్ నెంబర్. స్టూడెంట్ ఐడి, రోల్ నెంబర్ ఉంటుంది. అర్థమవుతుందా? ఒకరికున్న రోల్ నెంబర్ ఇంకొకటి ఉంటుంది. ఎప్పుడు కూడా రోల్ నెంబర్స్ అన్ని ఎలా ఉంటాయి చెప్పండి? యునిక్ గా ఉంటాయి, అవునా? ఎప్పుడు కూడా స్టూడెంట్ ఐడీస్ అన్ని ఎలా ఉంటాయి మీకు? యునిక్ గా ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు బాగా వినాలి, కాన్సెప్ట్ ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ అలా ఫామ్ ఫిల్అప్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఒక స్టూడెంట్ ఐడి స్టూడెంట్ రాస్తాడా నాకు ఈ ఐడి కావాలి అని? చెప్పండి. No. ఇప్పుడు మనం నంబర్ ప్లేట్స్ తీసుకుంటున్నట్టు మనీ కట్టి నాకు స్టూడెంట్ ఐడి ఇదే కావాలి, నాకు ఇదే లక్కీ నెంబర్ అని చెప్పి మీరు రాస్తారా అప్లికేషన్ ఫామ్ లో? రాయరు. స్టూడెంట్ ఐడి అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ యువర్ సీక్వెన్స్, అంతేనా కాదా? ఎస్. Yes. ఇప్పుడు అలాగ స్టోర్ చేయాలి అనుకుంటే మీరందరూ అప్లికేషన్ ఫామ్ లో ఇచ్చింది ఎలాంటి డేటా? మీరు అన్స్ట్రక్చర్డ్ డేటా ఇచ్చారు. అర్థమవుతుందా? ఒక అన్స్ట్రక్చర్డ్ డేటా ఎలా వస్తుందంటే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ నుంచి కానివ్వండి, ఒక ఓరల్ కమ్యూనికేషన్ గురించి కానివ్వండి. ఇప్పుడు ఇంకొకటి చెప్తా. జనరల్ గా నేనున్నాను, ఒక అడ్మిన్ గా నేనున్నా, వేరే వాళ్ళ పేరెంట్స్ తోటి ఒక స్టూడెంట్ వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, జస్ట్ కమ్యూనికేషన్ ఓరల్ గా చెప్పారు నాకు. నేనేం చేస్తా, ఆ డీటెయిల్స్ అన్ని టక్ ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకుంటా డేటాబేస్ లో, అవునా కాదా? అవునా కాదా? వాళ్ళు చెప్పేది మనకి ఏమవుతుంది, అది మనకి అది అన్స్ట్రక్చర్డ్ డేటా అవుతుంది. బట్ మనం స్టోర్ చేయాల్సింది ఎలా స్టోర్ చేయాలి? ఎలా స్టోర్ చేయాలి? స్ట్రక్చర్డ్ లో స్టోర్ చేయాలి. అలా స్ట్రక్చర్ లో స్టోర్ చేయడానికే మనం ఏం చేస్తామంటే టేబులర్ ఫార్మాట్స్ లో స్టోర్ చేసుకుంటాం డేటా అనేది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చాలా మంది డేటాబేస్ అంటే ఏంట్రా అని అడిగితే ఏమని చెప్తారు తెలుసా? నోట్ చేసుకోండి, అందరు చెప్పే డెఫినేషన్. ఏ డేటాబేస్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ స్టోర్ అండ్ మెయింటైన్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అంటారు. రైటా? మీకు తెలిసి మీకు తెలిసి రైటా రాంగ్? డేటా ఎక్కడ వరకు కరెక్ట్ తెలుసా? డేటాబేస్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ మెయింటైన్ అండ్ స్టోర్ ద డేటా, ఇక్కడ దా కరెక్ట్. లాస్ట్ లో ఒకటి ఉంది, ఏంటది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఇది రాంగ్. డేటాబేస్ అంటే టేబుల్స్ మాత్రమే కాదు. క్లియరా? మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేంటి సుధీర్, డేటాబేస్ అంటే టేబుల్స్ కాదంటారు, బట్ నేను విన్నంత వరకు డేటాబేస్ అంటే టేబుల్సే కదా అంటారు మీరు, అవునా కదా? డేటాబేస్ అంటే టేబుల్స్ మాత్రమే కాదు, మీరు డేటాబేస్ లో డేటాని వేరేలాగా కూడా స్టోర్ చేయొచ్చు. టేబుల్స్ లోనే స్టోర్ చేయాలని రూల్ లే. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఏంటవి? డిబిఎంఎస్ ఆర్డిబిఎంఎస్ అందరికి తెలుసు అనుకుంటా. ఇది స్పెషల్ గా చెప్పాలా? డిబిఎంఎస్ అంటే ఏంటి? డేటాబేస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. System. అదే ఆర్డిబిఎంఎస్ అంటే ముందు రిలేషనల్ పెట్టండి అంతే. ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి? రిలేషనల్ Relational డేటాబేస్ database మేనేజ్మెంట్ సిస్టమ్. system. క్లియరా? Yes. మరి డిబిఎంఎస్ మనం కరెక్ట్ గా 1992 నుంచి 2001 వరకు మనకి ఆర్డిబిఎంఎస్ లేదు మార్కెట్ లో. ఓన్లీ అప్పుడు డిబిఎంఎస్ మాత్రమే ఉండేది.
నేను చెప్పిన డ్యూరేషన్ లో మీరు ఫ్రాంక్ గా చెప్పండి, మనకి ఏమైనా అప్లికేషన్స్ ఇప్పుడు డెవలప్ అయినట్టు అప్పుడు డెవలప్ అయ్యాయా? No. 1992 నుంచి 2001 2004 ఆ టైం వరకు No. No. ఇప్పుడు డెవలప్ అయిన అప్లికేషన్స్ అప్పుడు ఉండేటియా? అంటే అంత స్కోప్ ఉండేది అప్లికేషన్స్ కి? లేదు. అప్పుడు ఒకవేళ అప్లికేషన్స్ ఉన్నా కానీ మీ అందరికి తెలుసా, మనం చిన్నప్పుడు అరౌండ్, చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఏం కాదు, మనకి ఎఫ్బి ఇంటర్లో, డిగ్రీ ఇంటర్లో ఉన్నప్పుడు అనుకోండి, ఆ టైంలో ఫేస్బుక్ ఎలా ఉండేది? మీరు చిన్న నోకియా ఫోన్ లో యూజ్ చేసేవాళ్ళం, అవునా? Yes. ఒక ఎఫ్బి సింబల్ వచ్చి నీట్ గా అది ఓపెన్ అయ్యేది. అప్పట్లో మీకు ఎఫ్బి ఎలా ఉండేది తెలుసా? ఎలా ఉండేది తెలుసా? స్టాండ్ అలోన్ అప్లికేషన్, నాట్ వెబ్ అప్లికేషన్. గుర్తుపెట్టుకోవాలి మీరు రెండింటి డిఫరెన్స్. స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటి మీకు చూసి అర్థమైపోతుంది దాన్ని. అప్పుడు మనకి వెబ్ అప్లికేషన్స్ ఉండేటివా ఎక్కడైనా? No. 2009 2008 ఆ టైంలో No. ఆర్కుట్ ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు మీరందరూ, అవునా కాదా? అవునా కాదా? మనం ఫోన్ లో Yes. అంతకు మీరే అబ్జర్వ్ చేసుకోండి. ఒకప్పుడు ఫేస్బుక్ ఎలా ఉండేది 2008 2007 ఆ టైంలో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? Same. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఫస్ట్ ఏ అప్లికేషన్ అయినా కానీ మనకి 1994 నుంచి 2004 కానీ 2003 కానీ ఈ డ్యూరేషన్ లో వచ్చిన యాప్స్ అన్ని మనకి ఎలాంటి యాప్స్ అవి? స్టాండ్ అలోన్ అప్లికేషన్. నోట్ చేసుకోవాలి మీరు. ఎలాంటి యాప్ అవి? స్టాండ్ అలోన్ అప్లికేషన్. బట్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ప్రకారం, కరెంట్ కాంపిటీషన్ వరల్డ్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి అప్లికేషన్స్ బిల్డ్ అవుతున్నాయి? ఎలాంటి అప్లికేషన్స్ బిల్డ్ Web అవుతున్నాయి? application. వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి. 1994 నుంచి 2004 వరకు ఆ టైంలో మనకి సోప్ సర్వీసెస్, ఏపీఐస్, తర్వాత సోప్మెన్ షిప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయా? రెస్ట్ ఏపీఐస్ ఇవన్నీ ఉన్నాయా? No. లేవు. అప్పుడు తెలిసింది ఏంటంటే మనకి డేటా ఉంది, చిన్నగా ఒక యూఐ తో కాంటాక్ట్ అయ్యి, లేదంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తో పెట్టుకోను ఒక చిన్న యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేసుకొని వాళ్ళు ఒక స్టాండర్డ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటారు అంతే. బట్ ఇప్పుడు మనకి మార్కెట్ లో చాలా 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 స్కోప్ ఉంది ఒక వెబ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ డెవలప్ చేయడానికి మనకి. అర్థమవుతుందా? అందుకే ఆ టైంలో డిబిఎంఎస్ చాలా 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 ఫేమస్ గా ఉండేది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మెల్లగా ఏమవుతుంది అంటే ఆ డిబిఎంఎస్ సైడ్ మూవ్ అయిపోయింది. డిబిఎంఎస్ లేదు. ఎందుకు డిబిఎంఎస్ లేదు? అప్పుడంటే మనకి రిసోర్స్ లేక స్టాండర్డ్ అప్లికేషన్స్ మాత్రమే చేసుకునేటోళ్ళం. బట్ ఇప్పుడు కూడా డిబిఎంఎస్ పెట్టుకుని స్టాండర్డ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకుంటావా? చెప్పండి. No. Mm. చెప్పండి. Um, మనం చెయ్యము. మనం ఏం చేస్తాం? One quick question. ఉమ్, స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే అది ఆ అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ తో కమ్యూనికేషన్ ఏం లేకుండా ఎగ్జాక్ట్ ఉంటుందనా? చెప్తున్నా. ఇప్పుడు వెబ్ అప్లికేషన్, స్టాండర్డ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే, ఒక వెబ్ అప్లికేషన్ ఉందనుకోండి మీరు, అర్థమవుతుందా? మీరు ఒక వెబ్ అప్లికేషన్ నుంచి మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అవునా కాదా? అంటే మల్టిపుల్ యూజర్స్ ఒక వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ స్టాండర్డ్ అప్లికేషన్ అలా కాదు. వాళ్ళకి ఏంటి అంటే ఒక యూజర్ కి ఇంకో యూజర్ కి రిలేషన్ ఉండదు. వాడు మొత్తం మేనేజ్ చేస్తుంది ఒకటే యూజర్ మేనేజ్ చేయాలి. అర్థమవుతుందా? ప్లస్ స్టాండర్డ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే, మెయిన్లీ స్టాండర్డ్ అప్లికేషన్ వర్క్ అయ్యేది మీరు మొబైల్ కనెక్టివిటీస్ ఉంటాయి చూడండి, నెట్వర్క్ కనెక్టివిటీస్ ఏమేమి ఉంటాయి మనకు చెప్పండి ఎవరైనా? నెట్వర్క్ కనెక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? ల్యాన్, వ్యాన్, ఏంటి ఎల్ఏఎన్, డబ్ల్యూఏఎన్, విన్నారా? Yeah. నెట్వర్క్ కనెక్టివిటీస్. Local area ల్యాన్ అంటే network. ఏంటి? ల్యాన్ అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్. వ్యాన్ Network. అంటే ఏంటి? వైడ్ Wide ఏరియా area నెట్వర్క్. network. Wireless area మ్యాన్ network. అంటే ఏంటి? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఇప్పుడు ల్యాన్ తో మీరు ఎలా కనెక్ట్ అవుతారు చెప్పండి? టు బి ఫ్రాంక్ గా మీకు తెలిసే ఉంటుంది. ల్యాన్ తో మీరు ఎలా కనెక్ట్ అవుతారు? Wide. Wire. ఎగ్జాక్ట్లీ, వైర్ పెట్టుకుంటారు ల్యాబ్ కి. అర్థమవుతుందా? అదే వ్యాన్ తో మీరు ఎలా కనెక్ట్ అవుతారు?
వైఫైతో పెట్టుకుంటారు. ఆ ఇప్పుడు డిఫరెన్స్ అర్థం అవ్వాలి మీకు. జగదీష్, ఇంతకుముందు Yeah. స్టాండ్ అలోన్ అని చెప్పాం కదా, స్టాండ్ అలోన్ అప్లికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ మనకి కనెక్ట్ అయ్యేది త్రూ ల్యాన్ వ్యాన్ మాత్రమే. అర్థమైందా? అర్థమైందా? ల్యాన్ Yeah. తో మాత్రమే కనెక్ట్ చేస్తావు నువ్వు, ఎందుకంటే అప్పుడు మనకి ఫిజికల్ గా వైఫై సెక్యూరిటీస్ లేవు ఆ రోజుల్లో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ కి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ లో మెయిన్ యూజర్ నేనేం చేయొచ్చు అంటే ఒక మల్టిపుల్ యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. బట్ స్టాండ్ అలోన్ అది పాసిబుల్ అవ్వదు. ఎంటైర్ మేనేజబుల్ బై ఓన్లీ వన్ పర్సన్, అంతే. క్లియరా? నెక్స్ట్, ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, డిబిఎంఎస్ అని ఉంది కదా. ఇక్కడ డిబిఎంఎస్ లో ఇది కూడా డేటాబేసా కాదా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది డౌట్ ఉంది మీకు. ఇప్పుడు డిబిఎంఎస్ అనేది కూడా ఒక డేటాబేసా కాదా? డేటాబేస్. టైప్స్ ఆఫ్ డేటాబేస్ అన్నప్పుడు డిబిఎంఎస్ కూడా డేటాబేసే కదా. ఎస్. ఇక్కడ డిబిఎంఎస్ లో డేటా అనేది మనం ఎలా స్టోర్ చేస్తున్నాం? ఫైల్స్. XML file. XML అనే కాదు, ఇక్కడ XML ఉంది, బట్ XML అనే కాదు. మనం డేటాబేస్ అంటే డిబిఎంఎస్ లో డేటా అనేది మనం ఎలా స్టోర్ చేస్తామంటే ఫ్లాట్ ఫైల్స్ అంటాం. నోట్ చేసుకోండి, టెక్నికల్ టర్మ్స్ ఇంపార్టెంట్ మనకి. ఫైల్స్ కాదు, ఫ్లాట్ ఫైల్స్. మనం వీటిని ఏమంటామంటే ఫ్లాట్ ఫైల్స్ అంటాం. ఫ్లాట్ ఫైల్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఎయిదర్ ఇట్ కెన్ బి XML ఆర్ టెక్స్ట్ ఆర్ ఎక్సెల్ ఆర్ జేసన్ ఆర్ XML, ఏదైనా కానీ, ఎలాంటి ఎక్స్టెన్షన్ లో ఉన్న ఫైల్ కానీ మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అంటే బేసిక్ గా మనకి డేటాబేస్ లో డిబిఎంఎస్ లో ఎస్పెషల్లీ డిబిఎంఎస్ లో డేటా అనేది మనకి ఎలా స్టోర్ అవుతుంది? ఇండివిడ్యువల్ ఫ్లాట్ ఫైల్స్ గా స్టోర్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు అదే ఆర్డిబిఎంఎస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? మల్టిపుల్ వేస్. ఎలా ఫస్ట్ Multiple ఆర్డిబిఎంఎస్ users. డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్ ఫామ్. Table. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అవును. ఇదండి, టేబుల్స్ స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేనిది ఏంటి? ఇది రిలేషన్. Relational. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి డిబిఎంఎస్ లో ఒక ఫైల్ కి ఇంకో ఫైల్ కి రిలేషన్ ఏమన్నా ఉందా ఇక్కడ? No. లేదు. ఎలా ఉన్నాయి? No. ఎలా ఉన్నాయి? Separated. ఇండివిడ్యువల్ గా ఉన్నాయి. బట్ అదే ఆర్డిబిఎంఎస్ కి వచ్చేలేకే మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అదే ఏంటి అంటే, ఒక టేబుల్ ని ఇంకో టేబుల్ ని మీరు ఏం చేయొచ్చు? ఇద్దండి, నేను కర్సర్ హైలైట్ Connect చేస్తున్నా చూడండి. లింక్. చూడండి, కనిపిస్తుందా ఇది? ఇదేంటిది? రిలేషన్ అంటారు దీన్ని. టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే వీటిల్ని మనం గోయింగ్ ఫార్వర్డ్ కన్స్ట్రైన్స్ అనే టాపిక్ వస్తుంది సీక్వెల్ లో. అర్థమైందా? ఒక ప్రైమరీ కన్స్ట్రైంట్, ఫారెన్ కి కన్స్ట్రైంట్ యూజ్ చేసుకొని మీరు రిలేషన్ బిల్డ్ చేస్తారు. బట్ ఎట్ ప్రెసెంట్ అది మీకు అవసరం లేదు, ఆ టాపిక్ మాట్లాడుకుందాం. బట్ ఈ మూమెంట్ లో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇది రిలేషన్ అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ రిలేషన్ లేదా చెప్పండి? ఉంది. ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ రిలేషన్ ఉందా? ఉంది. బట్ నేను డిబిఎంఎస్ ఇలా డేటా ఉంటే నాకు ప్రాబ్లం ఏంటి, ఇలా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు రిలేట్ అవ్వాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రిలేట్ అవ్వాలా? ఇలా ఉంటే ప్రాబ్లం ఏంటి, ఇలా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? చెప్పండి ఎవరైనా. ఫ్లాట్ ఫైల్స్ ఏవైతే ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ప్రాపర్ గా తెలియదు, అవుట్పుట్ చూస్తే Multiple users can access. మల్టిపుల్ యూజర్స్ కెనాట్ యాక్సెస్ ద ఫ్లాట్ ఫైల్స్ ఇన్ డిబిఎంఎస్. ఓకే, దానికంటే ఇంకొక అద్దరిపోయే అడ్వాంటేజ్ ఉంది ఆ డిబిఎంఎస్ కి, డిబిఎంఎస్ తో పోల్చుకుంటే. లైక్ టేబుల్ నుంచి ఏమైనా స్టోరేజ్. ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్, కరెక్ట్, స్టోరేజ్. ఎందుకంటే మీకు ఒక ఫైల్లో స్టోర్ చేసుకున్నంత టేబుల్లో స్టోర్ చేసుకోదు. మీరు చూసుంటారు, ఫైల్
ఫైల్ మాక్సిమం మీకు ఆల్మోస్ట్ మీరు ఒక 3 MB తో చూసుంటారా ఫైల్ ఏదన్నా Yes. చూసుంటారు. అదే మీకు టేబుల్ 3 MB ఉందంటే ఓ ఎక్కువ, కొన్ని మిలియన్ రికార్డ్స్ ఉంటే తప్ప 3 MB రాదు టేబుల్లో. అర్థమైందా? సో సైజ్ ఒకటి మ్యాటర్, డేటా సైజ్ మ్యాటర్. ఇంకోటి నెక్స్ట్ ఇంకా చెప్పాలి. మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్. మల్టిపుల్ యూజర్స్, ఓకే, అన్నీ ఉన్నాయి. అంటే మీరు డేటా ఉండే దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ డేటా లేకపోతే కూడా ఆ సైడ్ కూడా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఇక టోటల్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 5. ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే ఈ ఫైల్లో కొంత డిపెండెన్సీని తీసుకొని థర్డ్ ఫైల్లో పెట్టుకున్నా. అంటే యాక్చువల్గా దీంట్లో హాఫ్ ఆఫ్ ద కంటెంట్ ఉంది, ఫైల్ ఫుల్ అయిపోయింది. ఈ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద కంటెంట్ థర్డ్ ఫైల్లో డేటా ఉంది నాకు. అవునా? ఇప్పుడు Yes. ఒక థర్డ్ పార్టీ మాల్వేర్ వచ్చి సింపుల్ గా ఏంలే డైరెక్ట్ గా లేదు, మీరు మాల్వేర్ దగ్గర పోబల్లే, ఎవరో ఒక యూజర్ సింపుల్ గా ఏం చేశాడు పాపం, వాడు తెలియక ఈ థర్డ్ ఫైల్ డిలీట్ చేశాడు. బట్ ఈ థర్డ్ ఫైల్ పైన డిపెండెన్సీ ఏ ఫైల్ కి ఉంది? First. సెకండ్. సెకండ్ ఫైల్ కి ఉంది. సెకండ్ ఫైల్ కి థర్డ్ ఫైల్ పైన డిపెండెన్సీ ఉంది. వీడు ఆ థర్డ్ ఫైల్ డిలీట్ చేశాడు. ఎలాంటి వార్నింగ్ కూడా రాలా, కామ్గా డిలీట్ అయిపోయింది. అంటే మనకి డేటా అనేది లాస్ అవ్వడానికి చాలా 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 ఛాన్సెస్ ఉంటాయి డిబిఎంఎస్ లో. బట్ అదే ఆర్డిబిఎంఎస్ లో చూడండి, ఈ టేబుల్లో ఉన్న డిపెండెన్సీస్ ని దీంతో రిలేట్ చేస్తున్నాను నేను. అలాంటప్పుడు నేను ఈ టేబుల్ ని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ఈ టేబుల్ ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటా డేటాబేస్ నుంచి. అసలు ఆటోమేటిక్ గా నాకు ఈ టేబుల్ నుంచి వార్నింగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి వార్నింగ్? రిలేషన్. ఎందుకు వస్తుంది వార్నింగ్? బికాస్ నువ్వు రిలేట్ చేస్తున్నావు. ఏమని వస్తుంది అంటే, నేను ఇక్కడ ఆల్రెడీ ఒక టేబుల్ తో రిలేట్ అయి ఉన్నాను, ఇది నా చైల్డ్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆర్డిబిఎంఎస్ లో ఎప్పుడు కూడా మీకు రిలేషన్ టేబుల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్స్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పేరెంట్, ఇది చైల్డ్. అర్థమవుతుందా? నువ్వు ఏదన్నా రిలేట్ చేసిన ఆబ్జెక్ట్ ని, అంటే మనం ఆబ్జెక్ట్స్ అంటాం డేటాబేస్ లో టేబుల్ ని. సో ఏదన్నా ఆబ్జెక్ట్ ని నువ్వు రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆటోమేటిక్ గా నీకు ఆ రిలేషన్ ఆబ్జెక్ట్ నుంచి వార్నింగ్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? Yes. ఇప్పుడు డేటా అనేది మీకు మోర్ సెక్యూర్ గా ఎక్కడ ఉంది? డిబిఎంఎస్ లో ఉందా, ఆర్డిబిఎంఎస్ లో ఉందా? RDBMS. ఆర్డిబిఎంఎస్ లో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ ప్రాబ్లం ఎందుకు డిబిఎంఎస్ నుంచి ఆర్డిబిఎంఎస్ కి మూవ్ అయిపోయారు ఇప్పుడు అందరూ అంటే, మెయిన్ ప్రాబ్లం బికాస్ ఆఫ్ స్టోరేజ్. ఇప్పుడు ఒక ఫైల్ మీకు 3 MB ఉంటుంది అనుకోండి, బట్ అదే ఒక టేబుల్ 3 MB ఉండదు. మీకు మాక్సిమం టేబుల్ ఒక 1000, 2000 లేదంటే 1 lakh రికార్డ్స్ చేసుకున్నా కానీ మాక్సిమం టేబుల్ మెమరీ ఎంత ఆక్యుపై చేస్తుంది అంటే మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 400 KB 350 KBలో అయిపోతుంది. అంటే నువ్వు మెమరీ అనేది సేవ్ చేస్తున్నావు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియరా? ఇప్పుడు Yes. ఇప్పుడు ఒకసారి డిఫరెన్సెస్ చూడండి మీరే. ఒకసారి చదవండి. ఫస్ట్ పాయింట్ రైటా రాంగా చెప్పాలి మీరే. Yes. రైట్. సెకండ్ పాయింట్ రైటా రాంగా? Yes. Correct. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని డేటాబేస్ డెఫినేషన్ అడిగితే నేను ఒక డెఫినేషన్ చెప్తా, అలా చెప్పడం రైట్ రాంగా చెప్పండి. డేటాబేస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ స్టోర్ అండ్ మెయింటైన్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. రైటా Wrong. రాంగా? Wrong. రాంగ్. ఎవరినన్నా అడగండి, డేటాబేస్ అంటే వాళ్ళకి తెలిసింది టేబుల్స్ మాత్రమే. అర్థమవుతుందా? అది రాంగ్. ఇంటర్వ్యూలో నేను ఇంతమంది దగ్గర విన్నా, డేటాబేస్ అంటే టేబుల్సే ఇంకేం ఉండవు. అప్పటికి నేను అడుగుతా షూరా అని అడుగుతా, షూర్.
డేటాబేస్ అంటే టేబుల్స్ మాత్రమే కాదు, చాలా మందికి తెలియదు, చిన్న లాజిక్ తెలియదు. టేబుల్సే, కాకపోతే దేంట్లో? ఆర్డిబిఎంఎస్ లో మాత్రమే టేబుల్స్. అర్థమవుతుందా? ఇప్పుడు డేటాబేస్ అంటే నీకు ఆర్డిబిఎంఎస్ ఒకటే కాదు కదా, డిబిఎంఎస్ ఉంది, ఆర్డిబిఎంఎస్ ఉంది. మరి నువ్వు ఎలా చెప్తున్నావు టేబుల్స్ స్టోర్ చేస్తావని చెప్పి? అప్పుడు ఏం చెప్పాలి అంటే, ఏ డేటాబేస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ మెయింటైన్ ద డేటా అని చెప్పి ఆపేయాలి. ఒకవేళ అతను ఆర్డిబిఎంఎస్ గురించి అడిగినప్పుడు అప్పుడు మీరేం చెప్పాలి? ఏం డేటాబేస్ చెప్తారు? అప్పుడు మీరు డేటాని ఎలా స్టోర్ Tables. చేస్తారు? Tables. టేబుల్స్ లో స్టోర్ Tables. చేస్తారు. పాయింట్అవుట్ చేసి చెప్పాలి. క్లియరా? క్లియరా? Yes. ఎప్పుడు కూడా ఒక టిప్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్ గా గూగుల్లో ఏదైతే ఉందో అదే తీసుకొని బట్టి చెప్పొద్దు ఎవరికి. మాకు అర్థమైపోతుంది మీరు డైరెక్ట్ గా గూగుల్ నుంచి డెఫినేషన్ చెప్తున్నారా అని. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ అనేది ఎలా ఉండాలి అంటే జోవియల్ అంటే వేరే కాదు. మీరు చెప్పే ఆన్సర్ 3 లైన్స్ అనుకోండి, మీరు షార్ట్ అండ్ చేసి నీకు అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పాలా. అర్థమవుతుందా? ఓకే. అంటే జనరల్ డిస్కషన్ ఉండాలి ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కూడా. మేము ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. మిమ్మల్ని ఏమి మీ పెద్ద పెద్ద పదాలు అవన్నీ యూజ్ చేసి చెప్పాలి అని చెప్పి మేమే ఎక్స్పెక్ట్ చెయ్యం. ఫిలాసఫియా ఇవన్నీ వద్దు. మనకి అర్థమైన లాంగ్వేజ్ లో జస్ట్ మీరు మాకు చెప్పేది కన్వే అయితే చాలు. అలాగా మీరు నోట్స్ ఒకటి మెయింటైన్ చేయాలి నా దగ్గర త్రూ అవుట్ కోర్స్ అంతా. నేను ఏ డెఫినేషన్ అయితే చెప్తానో అలానే యాజ్ ఇట్ ఈస్ అలానే చెప్పండి, నోట్ చేసుకొని. అలా చెప్తే అర్థం అవుతుంది. ఓకే, ఇతను గూగుల్ చూసి డెఫినేషన్ చెప్పే వాళ్ళు ఒకలా ఉంటారు, ఓన్ గా కాన్సెప్ట్ అర్థమయ్యి దాన్ని చెప్పే వాళ్ళు ఇంకొకలా ఉంటారు. అర్థం అవుతుందా? మాకు కావాల్సిన సెకండ్ కేటగిరీ వాళ్ళు, ఫస్ట్ కేటగిరీ వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా హ్యాండీ, ఏ కాన్సెప్ట్ అయినా మీకు హ్యాండీగా ఉండాలి. హ్యాండీ అంటే ఏంటి? చిన్న చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ గా గుర్తుపెట్టుకొని ఉండాలి మీరు. అవే ఎక్స్ప్రెస్ చేయండి ఇంటర్వ్యూలో. గూగుల్లో అయితే మీకు ఒక్క దానికి 3-4 లైన్స్ డెఫినేషన్ దొరకద్ది. అర్థమవుతుందా? బట్ ఆ 3-4 లైన్స్ చెప్తే మాకు పేషెన్స్ పోతుంది. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ అనేది మేము త్వరగా అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ మీ ఎబిలిటీ కూడా మాకు తెలియాలి. ఇంకా అది మీ చేతుల్లో ఉంటుంది. గూగుల్ చేసి చదువుకుంటామా, లేదంటే షార్ట్ అండ్ స్వీట్ గా మీరు ఓన్ గా ఒకటి ప్రిపేర్ చేసుకొని. నేను అదే చెప్తా ఎవరికైనా కానీ, మీరు రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేయండి. నేను చెప్తుంటా కదా, నోట్ చేసుకో. అసలు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ నా దగ్గర. నోట్ చేసుకొని అవే యాజ్ ఇట్ ఈస్ గా చెప్పండి. సో ఇప్పుడు ఒకసారి థర్డ్ పాయింట్ చూడండి. ఇప్పుడు మనకి కరెంట్ మార్కెట్ సినారియో ఆర్ కరెంట్ కాంపిటీషన్ వరల్డ్ ప్రకారం ఇంత ముందు డిబిఎంఎస్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళం? ఎందుకంటే అప్పుడు మనకి తక్కువ డేటా ఉండేది, అవునా కాదా? డేటా కూడా వాల్యూమ్ మనకి తక్కువగా ఉండేది. అర్థమవుతుందా? బట్ ఇప్పుడు ఏమవుతుంది, డేటా అనేది మీకు ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ తీసుకోండి, ఎంతమంది ఉన్నారు చెప్పండి. సరే, టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. 1995 నుంచి 2000 వరకు ఎంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఉండేటివి? ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి? ఉం? అవునా కాదా? అవునా కాదా? సింపుల్. Yeah. అప్పుడు తక్కువ డేటా వచ్చేది, సో అందుకని వాళ్ళు డిబిఎంఎస్ మెయింటైన్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి వ్యాస్ట్ డేటా వస్తుంది, అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఆర్డిబిఎంఎస్ లో మెయింటైన్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో బేసిక్ గా ఆర్డిబిఎంఎస్ అనేది మనకి ఎక్కువ డేటాని మేనేజ్ చేసుకునేదానికి ప్లాట్ఫామ్ అది. ఇప్పుడు డిబిఎంఎస్ సపోర్ట్స్ ఓన్లీ ఫర్ సింగిల్ యూజర్ ఎట్ ఏ టైమ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకుందాం, డిబిఎంఎస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఫ్లాట్ ఫైల్స్. మీరందరూ ఏదో ఒకసారి ఈ ఇష్యూని ఎన్కౌంటర్ చేసే ఉంటారు. ఇప్పుడు నాకు ఒక ఫైల్ ఉంది,
ఓకేనా? నాకు ఒక ఫైల్ ఉంది, నేను ఆల్రెడీ ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. బాగా వినండి, ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా. వేరే యూజర్ అదే ఫైల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాడికి ఆ ఫైల్ ఓపెన్ అవుతుందా వితౌట్ చేంజింగ్ ఎనీ పర్మిషన్స్? నేను పర్మిషన్స్ కానీ ఓపెన్ ప్రాపర్టీస్ కానీ ఏం యాడ్ No. చేయాల. నో ఆల్రెడీ ఏమొస్తుంది వాడికి, దిస్ ఫైల్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఓపెన్ అని వస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ఎస్ Yeah. అవునా కాదా? ఇప్పుడంటే మనకి మీరు ఆ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ చేంజ్ చేసి మనం చేసుకోవచ్చు, మల్టిపుల్ యూజర్స్ అలో పెట్టుకోవచ్చు. బట్ మనకు అప్పట్లో అలా ఉండేదా అలా చేయడానికి? మనకు అప్పట్లో నో అలా ఉండేదా? లేదు, లేదు. ఇప్పుడు నేను అదే రూల్ ప్రకారం డిబిఎంఎస్ ఇప్పుడు ఉందనుకోండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో డెవలపర్స్ ఎంతమంది ఉంటారు? మాక్సిమము ఒక 10 మెంబర్స్ వేసుకోండి, ఒక 10 మెంబర్స్ వేసుకోండి. ఆ 10 ఫైల్స్ లో ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీ కోడ్ ఉంది నాకు. ఓకేనా? నాకు ఒక ఇష్యూ వచ్చింది, నేనేం చేస్తున్నాను, థర్డ్ ఫైల్లో ఉండే కోడ్ ని ఓపెన్ చేసి డీబగ్ చేస్తున్నా, అంటే అనాలిసిస్ చేస్తున్నా నేను. ఇప్పుడు మిగతా డెవలపర్ కి, వేరే డెవలపర్ కి కూడా అదే ఫైల్లో ఉన్న కోడ్ అనాలిసిస్ చేయడానికి టాస్క్ వచ్చింది. ఇప్పుడు వాడు ఏం చెయ్యాలి? ఇప్పుడు వాడు ఏం చెయ్యాలి సరే చెప్పండి? వాడు ఏం వెయిట్ చేయాలి? చేయాలి, నేను అనాలసిస్ చేసి ఆ ఫైల్ ని క్లోజ్ చేసేదాకా వాడు వెయిట్ చెయ్యాల. వెయిట్ చేయాలి. అర్థమైందా డిఫరెన్స్ ఇప్పుడు? ఓకే అర్థమైందా? సింగిల్ యూజర్ ఎట్ ఎ టైం అంటే మీనింగ్ అది. అంటే ఒక ఫైల్ ఒకసారి ఒక డెవలపర్ మాత్రమే, ఒక యూజర్ మాత్రమే ఓపెన్ చేయగలడు. అదే ఇప్పుడు మీరు ఆలోచించండి, అదే సిచ్యువేషన్ నేను ఇప్పుడు కరెంట్ కంపెనీలో అలా ఉంటే ఓకేనా? డిబిఎంఎస్ తో మిగతా ఎంప్లాయీస్ అందరూ చిల్ అవుతా ఉంటారు, ఇంకా వర్క్ చేయరు. ఉం? అదే ఫీజిబిలిటీ ఇప్పుడు మనకుంటే ఇక్కడ ప్రాబ్లం కదా? ప్రాబ్లమా కాదా? ఎస్ ఒక టీంలో ఒక డెవలపరే వర్క్ చేస్తాడు డైలీ. అందుకే చూడండి ఆర్డిబిఎంఎస్ లో ఏమవుతుంది, ఆర్డిబిఎంఎస్ లో డేటా అనేది ఎలా ఉంటది? టేబుల్స్ లో ఉంటది. అవునా? Tables. ఒక టేబుల్ ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? Hmm. అర్థమైందా? క్లియరా? Yes. ఎస్ క్లియరా? Yeah. Yes. ఏంటి ఆర్డిబిఎంఎస్? రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ లో డేటా అనేది ఎలా ఉంటుంది? టేబుల్స్ లో ఉంటుంది, మీ అందరికి తెలుసు. బట్ టేబుల్ ఎలా ఉంటుంది? Roles and columns. రోస్ అండ్ కాలమ్స్. అవునా? అంటే డేటా అనేది మనం రోస్ అండ్ కాలమ్స్ లో టేబుల్స్ లో స్టోర్ చేస్తాం. అవునా? నెక్స్ట్, రిలేటెడ్ అక్రాస్ టేబుల్స్ ఎస్టాబ్లిష్డ్ యూజింగ్ ఫారెన్ కీస్ బిట్వీన్ టేబుల్స్. నేను ఈ పాయింట్ ముందే చెప్పాను నేను మీకు. బేసిక్ గా ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం? సెకండ్ పాయింట్ లో Relation. Foreign ఏ relation పాయింట్ between గురించి two మాట్లాడుతున్నావు? tables. రిలేషన్ గురించి మాట్లాడుతున్నావు. క్లియర్ గా చెప్పారు చూడండి, రిలేటెడ్ అక్రాస్ టేబుల్స్. టేబుల్స్ అంటే ఎలా రిలేట్ చేస్తావు? యూజింగ్ ఫారెన్ కీస్. Foreign. ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ Constant. కాన్సెప్ట్స్ వస్తాయి. వాటిల్నే మనం ఏమంటాం టెక్నికల్ గా? కాన్సెప్ట్ అది Constraints. కన్స్ట్రైన్స్ అంటాం. Constant. కన్స్ట్రైన్స్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్, రిక్వైర్ కాంప్లెక్స్ జాయిన్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 2 టేబుల్స్ రిలేట్ చేస్తున్నా, దీంట్లో ఒక సెట్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, దీంట్లో ఒక సెట్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? నేనేం చెయ్యాలి? ఈ సెట్ ఆఫ్ కాలమ్స్ ని ఈ సెట్ ఆఫ్ కాలమ్స్ ని కంబైన్డ్ గా తీసుకురావాలి. అలాంటప్పుడు నేనేం చేయాలి? జాయిన్స్ చేయాలా? వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎస్క్యూఎల్. ఏంటి? జాయిన్స్. జాయిన్స్, సబ్ క్వెరీస్. ఈ రెండు ఎలా అయితే హ్యూమన్ బాడీలో బ్రెయిన్, హార్ట్ ఎలా అయితే ఇంపార్టెంటో, అలానే ఒక సీక్వెల్ కి జాయిన్స్, సబ్ క్వెరీస్ అంత ఇంపార్టెంట్. మీరు ఈ రెండు నేర్చుకోకుండా మొత్తం నేర్చుకోండి, స్టిల్ మీకు 60% వచ్చు సీక్వెల్. అర్థమవుతుందా? ఈ రెండు కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా, అంటే జాయిన్స్, సబ్ క్వెరీస్ రాకుండా మీరు రిమైనింగ్ అన్ని నేర్చుకున్నా గానీ మీకు 60% వచ్చు అంటారు ఎస్క్యూఎల్. సో గోయింగ్ ఫార్వర్డ్ జాయిన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఇప్పుడు
ఆర్డిబిఎంఎస్ ఒకసారి లాస్ట్ పాయింట్ చదవండి. ఈ లాస్ట్ పాయింట్ యూజ్ చేయకుండా మనకి కరెంట్ గా ఏదైనా అప్లికేషన్ బిల్డ్ అవుతుందా? చదవండి ఒకసారి. లాస్ట్ పాయింట్ లేకుండా మనకి ఈ రోజుల్లో ఏదైనా యాప్ డెవలప్ అవుతుందా? No. చెప్పాలి. No, sir. లేదు No. లేదు. ట్రాన్సాక్షన్, ప్రతి దానికి ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయా? Yeah. Yes. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయా? Yes. ఇప్పుడు మీరు ఆన్లైన్ Yes. ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత దాన్ని ఎవరో ఒకరు అకౌంటింగ్ చేస్తుంటారా? Yes. Yes. ప్రతి ఒక్క యాప్ ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా లేదు. అందుకే మనకి ఆర్డిబిఎంఎస్ అందుకే అంత ఎవర్ గ్రీన్. ఇప్పుడు మీరు ఆలోచించండి. సుధీర్ ఇంత ముందు మీరు చెప్పారు కదా, డిబిఎంఎస్ ఉండగా ఆర్డిబిఎంఎస్ వచ్చింది అని చెప్పి. ఏది వచ్చినా గానీ ఆర్డిబిఎంఎస్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎందుకు అంటే ఇప్పుడు సడన్ గా ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ స్టేబుల్ అయిపోయి ఉన్నాయి. మళ్ళీ వాటిని కలిపెట్టి వేరే డేటాబేస్ మూవ్ చేయాలంటే అది అంత అయ్యే పని కాదు. మీకు ఫ్రంట్ ఎండ్ కాదు ఈజీగా షిఫ్ట్ అవ్వడానికి. డేటాబేస్ ని మైగ్రేట్ చేయాలి అంటే అట్లా ఉంటది సిచ్యువేషన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ఏంటిది? మనకి లిస్ట్ ఆఫ్ డేటాబేస్ అవైలబుల్ మార్కెట్లో ఆర్డిబిఎంఎస్ పైన వర్క్ అయ్యేటి ఇవేమి ఉన్నాయి చూడండి. ఆరకిల్, మైస్క్వెల్, మొంగో డిబిలో రెండు ఉన్నాయి. డిబిఎంఎస్ ఉంది, ఆర్డిబిఎంఎస్ ఉంది. అంటే నో సీక్వెల్ ఉంటుంది దానికి. అర్థమవుతుందా? నెక్స్ట్ సీక్వెల్ సర్వర్, మరియాడిబి, పోస్ట్గ్రెస్, ఐబిఎం. ఇవన్నీ ఏంటి మనకి? ఇవన్నీ ఏంటి? ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ పైన వర్క్ అవుతున్నాయి ఇవంతా. క్లియరా? ఇప్పుడు పాయింట్ నెంబర్ 1. ఎన్ని డేస్ అయింది మన క్లాస్ స్టార్ట్ చేసి? నిన్న ఈ రోజు స్టార్ట్ అయింది. మన కోర్స్ ఏంటి? ఆరకిల్, ఎస్క్యూఎల్, పిఎల్సీక్వెల్. నేను ఆ ఎస్క్యూఎల్ గురించి చెప్పకుండా మిగతా అంతా మాట్లాడా. అవునా కాదా? Yes. అవునా కాదా? అవునా కాదా? అసలు అవును. ఫస్ట్ ఎస్క్యూఎల్ ఇప్పుడు మాట్లాడతా. ఎస్క్యూఎల్ గురించి చూడండి. అంటే డైరెక్ట్ గా డే 1 ఎవరైనా మీకు క్రియేట్ టేబుల్స్ చెప్తారు. నాకు తెలిసినంత వరకు ఎస్క్యూఎల్ అంటే నేను విన్న క్లాసెస్ ప్రకారం, ఈవెన్ నేను నేర్చుకునేటప్పుడు కూడా లాంగ్ బ్యాక్ అగో, నేను నేర్చుకునేటప్పుడు కూడా నాకు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసింది క్రియేట్ టేబుల్స్. ఇవన్నీ ఎవరు చెప్పరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడియా ఉండి మీకు అసలు ఏది ఏం చేస్తుంది అనే ఐడియా ఉంటేనే మీరు అది కరెక్ట్ గా వేలో నేర్చుకుంటారు. లేదు అనుకుంటే అసలు ఎందుకు నేర్చుకుంటున్నామో, దీనివల్ల యూజ్ ఏముంటుందో కూడా తెలియదు. అందుకే సగానికి సగం మంది తెలియక ఏ కోర్స్ తీసుకున్నా డ్రాప్ అవుట్స్ అయిపోతుంటారు మధ్యలో. అది వాళ్ళ ప్రాబ్లం కాదు, డైరెక్షన్ ప్రాబ్లం అది. ఇప్పుడు ఒకటి నువ్వు ఏమైనా చేస్తున్నావు అంటే దాని అవుట్పుట్ వస్తే నీకు ఎలా యూజ్ అవుతుంది అది అనే చెప్పి క్లారిటీ నీకు ఉండాలా. ఆ క్లారిటీ లేనప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకు తెలియనప్పుడు అది ఆటోమేటిక్గా నీ ఇంట్రెస్ట్ తగ్గించేస్తూ ఉంటది. అర్థమవుతుందా? సో ఏదన్నా చేసేటప్పుడు, ఈవెన్ నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా అదే చెప్తా అందరు బ్యాచెస్ వాళ్ళకి. ఈవెన్ మీరు క్వెరీ రాసేటప్పుడు ఈక్వల్ టు పెడుతున్నా లేదంటే అండ్ పెడుతున్నా నేను చెప్పానని పెట్టకూడదు. మీరు క్వెరీ రాసేటప్పుడు అండ్ పెట్టాలి. అసలు ముందు అండ్ ఎందుకు పెట్టాలో నీకు క్లారిటీ ఉండాలి. ఏదైనా క్వెరీ రాసేటప్పుడు ఈవెన్ నాట్ ఈక్వల్ టు పెడుతున్నా నీ క్లారిటీ ఉంటేనే నువ్వు క్వెరీ రాయి, లేదంటే రాయొద్దు. నేనే చెప్తా. క్వెరీలో పెట్టే ప్రతి ఈవెన్ కామా దగ్గర నుంచి కూడా నీకు క్లారిటీ ఉండాలి, ఎందుకు కామా పెడుతున్నాం. అది కాకుండా సుధీర్ చెప్పాడు పెట్టేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు బాగుంటది, తర్వాత అసలు అదేం చేస్తుందో కూడా తెలియదు. అర్థమవుతుందా? నేను క్లాస్లో చెప్పిన తర్వాత టాస్క్ ఇస్తా. టాస్క్ ఇచ్చినప్పుడు మాత్రము నీకు
క్లారిటీ ఉంటేనే క్వెరీ రాయి, లేదంటే నాకు పింగ్ చేయి ఏం పెట్టాలి అని. అప్పుడు నేను మీకు రివర్స్ క్వశ్చన్ వేస్తా, సెట్ అయిపోతుంది. అర్థమవుతుందా? Yes. Yeah. అర్థమవుతుందా? ఇప్పుడు డౌట్స్ అంటే డౌట్ గానే అడగాలి. నేను చెప్పేది కూడా ఎలా చెప్తానంటే, నేనేం మీకు క్వెరీ రాసి ఇదో కాపీ పేస్ట్ చేసి రన్ చేసి టాస్క్ సబ్మిట్ చేయని చెప్పను. నేను మీకు ఎప్పుడు కూడా ఏం అడ్వైస్ చేస్తానంటే వే చూపిస్తా. అంటే ఆ క్వెరీని సాల్వ్ చేసే వే చెప్తా. నేను ఆ వేని పట్టుకొని మీరు వెళ్ళి ఆ క్వెరీని సాల్వ్ చేసుకొని నాకు ఆ క్వెరీ సబ్మిట్ చేయాలి. క్లియరా? ఇప్పుడు ఎస్క్యూఎల్ ఈ రోజు మాట్లాడుతున్నా. ఎస్క్యూఎల్ గురించి మీ అందరూ తెలుసు. ఎస్క్యూఎల్ అబ్రివేషన్ ఏంటి? Structured query language. Query language. స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్డ్ Query language. క్వెరీ లాంగ్వేజ్. అంతేనా? అంతేనా? Yes. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, అందరికి తెలుసు. మరి ఇప్పటి వరకు మనం డేటాబేస్ విన్నాం, ఆరకిల్ విన్నాం. మరి ఈ ఎస్క్యూఎల్ అనేది ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆల్రెడీ డెమోలో చూసిన వాళ్ళకి ఎగ్జాంపుల్ క్లియర్ గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు యుఎస్ లో ఉన్నారనుకోండి. సపోజ్ యుఎస్ లో ఉన్నా నేను అక్కడ యుఎస్ లో ఉన్నప్పుడు ఇక్కడ నాకు మన నేటివ్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. అవునా? అక్కడ Yes. లోకల్ వాళ్ళతో నేను పోయి తెలుగులో మాట్లాడతానా? No. No. మాట్లాడలేము. ఎందుకు మాట్లాడకూడదు? వై ఎందుకు మాట్లాడకూడదు? They cannot understand. అర్థం కాదు అక్కడ language. Language అంటే difference. ఒక్క నిమిషం అంటే వాళ్ళకి అర్థం కాదు అని నువ్వు మాట్లాడట్లా. అవునా? పాయింట్ నెంబర్ వన్. వాళ్ళకి అర్థం కాదు అని నువ్వు మాట్లాడట్లా. అవునా కాదా? అవునా Yes. కాదా? సరే, ఇప్పుడు మీరు అందరు పోయి ఎక్కడ చెన్నైలో ఉన్నారు అనుకుందాం. చెన్నైలో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? తమిళ్. అవునా? నేను చెన్నైలోనే ఉన్నా, ఇంక సెటిల్ అయిపోయా అక్కడే. సో నేనేం చెయ్యాలి? ఆబ్వియస్ గా తమిళ్ నేర్చుకోవాలి, తమిళ్ మాట్లాడాలి అవతల వాళ్ళతో. తమిళ్ ఎందుకు మాట్లాడాలి చెప్పండి? Communication. అక్కడ వాళ్ళకి అర్థమయ్యే అక్కడ లాంగ్వేజ్ ఏంటి? తమిళే. తమిళ్. తమిళ వాళ్ళతో వద్దులే, రికార్డింగ్ ఆఫ్ చేసి మాట్లాడదాం. ఓకే, వాళ్ళతో తమిళ్లోనే మాట్లాడాలి. అవునా? ఎందుకు Yes. తమిళ్? వై కాంట్ తెలుగు, కన్నడ, మరాఠీ? వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్, ఇఫ్ యు ఆర్ ఇన్ చెన్నై యూ నీడ్ టు స్పీక్ ఓన్లీ తమిళ్. అవునా? Yes. లేదంటే అక్కడికి వెళ్ళి నువ్వు కన్నడ మాట్లాడతావా? లేదంటే మరాఠీ మాట్లాడతారా? మాట్లాడకూడదు. వాళ్ళకి ఏం అర్థం అవుతుందో అదే లాంగ్వేజ్ మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు ఒక 1 month ఉండాలనుకుంటున్నావు. నువ్వు ఆ 1 month ఉండాలి అనుకున్న దానికోసం నువ్వు తమిళ్ నేర్చేసుకుంటావా వెళ్ళి? No. No. లేదు. నువ్వు ఒక 2 months ఉండాలనుకుంటున్నావు, తమిళ్ నేర్చేసుకుంటావా? No. యూ విల్ థింక్ ఆఫ్ ఇట్. అంటే ఆలోచిస్తాం దాని గురించి నేర్చుకోవాలా వద్దా అని. అదే ఒక 2-3 years ఉండాలి అనుకుంటావు, ఏం చేస్తావు? నేర్చుకోవడానికి try తమిళ్ నేర్చుకుంటావు. ట్రై కాదు, నేర్చుకుంటావు. మామూలు కాదు, నేర్చుకుంటావు. ఖచ్చితంగా మాట్లాడిపిస్తారు తమిళ్ నీ చేత. అర్థమైందా? ఖచ్చితంగా నువ్వు చెన్నైలో ఉన్న తమిళ్ మాట్లాడాల్సిందే, అది రూల్ అక్కడ. సో నేర్చుకుంటావు, 100% నేర్చుకుంటావు తమిళ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్ ఏంటో తెలుసుకొని ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నావు. అవునా? Yes. ఇక్కడ Yes. తమిళ్ అనే లాంగ్వేజ్ మీకు ఎలా యూజ్ అవుతుంది? ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ అవుతుంది. అంటే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కి, అంటే నువ్వు మాట్లాడింది వాడు మాట్లాడింది నీకు అర్థం అవ్వడానికి ఏ లాంగ్వేజ్ హెల్ప్ చేస్తుంది మీకు? ఏ లాంగ్వేజ్ హెల్ప్ చేస్తుంది? తమిళ్ హెల్ప్ చేస్తుంది. అవునా? అలానే నువ్వు డేటా బేసెస్ తో మాట్లాడాలి అంటే నీకు ఏ లాంగ్వేజ్ రావాలి?
సీక్వెల్. SQL. ఎస్క్యూఎల్ రావాలి. SQL. నువ్వు డేటా బేసెస్ తో కమ్యూనికేట్ అవ్వి ఆ డేటా బేసెస్ నుంచి వచ్చిన వాల్యూస్ ని నీకు అర్థం అవ్వాలి అంటే యూ నీడ్ టు లెర్న్ ఎస్క్యూఎల్. SQL. అర్థమైందా? ఎలా అయితే ఒక లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అవతల మనిషితో కమ్యూనికేట్ చేయడానికి, అలానే ఒక డేటా బేసెస్ తో కమ్యూనికేట్ చేయడానికి మనకి రావాల్సిన లాంగ్వేజ్ ఏంటి? ఎస్క్యూఎల్. క్లియరా? ఎస్ ఎస్. క్లియరా? సో ఎస్క్యూఎల్ అనేది అందుకు యూజ్ అవుతుంది మనకి. అంటే ఒక డేటా బేసెస్ తో మనం కమ్యూనికేట్ చేసి మనకి కావాల్సినట్టు డేటాని పుల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎస్క్యూఎల్ రావాలి. అర్థమైందా? అర్థమైందా? ఎస్. మరి పిఎల్సీక్వెల్ అని ఒకటి ఉంటుంది. అదేంటి అంటే ఎస్క్యూఎల్ కి జస్ట్ ఎక్స్టెన్షన్ అన్నమాట. అంటే మనం ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ యాడ్ చేస్తాం. ప్రోగ్రామ్ అంటే మీకు ఊప్స్, జావా, పైథాన్, సి ఇట్లా ఇది కాదు ప్రోగ్రామ్. అవి కోర్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇవంతా ఏంటి అంటే క్వెరీ ప్రోగ్రామ్స్. బుడ్డయి ఉంటాయి, చిన్న చిన్నవి. ఇప్పుడు ప్రోగ్రామ్ అన్నా కదా అని చెప్పి ఓరి నాయన అది ఇంత పెద్దవి ఉంటాయి అనుకోవద్దు. పిఎల్సీక్వెల్ ప్రోగ్రామ్స్ చాలా 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 ఈజీగా ఉంటాయి. చూస్తే అర్థమైపోతుంది మీకు. మీరు ఊప్స్ లో రాసినట్టు ఒకటి ఉంటుంది, I++, డూ వైల్, డూ అంటిల్ లూప్, ఇవన్నీ ఉండవు ఇక్కడ. ఊప్స్ కాన్సెప్ట్స్ కాదు పిఎల్సీక్వెల్ లో ఉండేది. పిఎల్సీక్వెల్ అంతా రీడబిలిటీ, పిఓపి అంటారు దాన్ని. మనకి రెండు ఉంటాయి. ఏంటి ఊప్స్ ఒకటి, పాప్ ఒకటి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పాప్, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అర్థమవుతుందా? సో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ ఒకటి టచ్ అవ్వదు. ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి తెలుసా? బేసిక్ ప్రోగ్రామ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము, తర్వాత ఫంక్షన్ ఓవర్లోడింగ్, డేటా బైండింగ్. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటి? డేటా ఎన్కాప్సులేషన్. ఇవన్నీ ఏంటి? ఊప్స్ కాన్సెప్ట్స్. పాప్ లో అవన్నీ ఏముండవు. డైరెక్ట్ గా చూడడానికి నీట్ గా అర్థమైపోతుంది. క్లియరా? సో ఎస్క్యూఎల్ అనేది మనం ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్ గా పెట్టుకుంటున్నాం. ఎవరితో మాట్లాడడానికి? డేటాబేస్ తో మాట్లాడడానికి. డేటాబేస్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటే. ఇప్పుడు నాకు ఒక క్వెరీ కావాలి, ఆ క్వెరీలో కాలమ్స్ ఇలా డిస్ప్లే చేయాలి, నేను ఇలా రిట్రీవ్ చేయాలి. నువ్వు నీట్ గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆర్కిల్ ఓపెన్ చేసి నువ్వు వాయిస్ కమాండ్ ఇస్తావా? డేటాబేస్ కి? అర్థం కాదు. దానికి అర్థం అవ్వాలి అంటే నువ్వు ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ రాయాలి. అంటే ఏంటి? సెలెక్ట్, ఫ్రమ్, వేరు ఇలాంటి టర్మ్స్ వాడితే దానికి అర్థం అవుతుంది. అర్థమైందా? సో రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా.